అయితే ఇప్పుడు ప్రాక్టీస్‌లో రకరకాల ద్రవాలు కొడటం వల్ల అది ఉండే పరిస్థితి ఉన్నది. అట్‌లీస్ట్ చాలామంది తిన్నప్పుడు దగ్గు రావడం ఇలాంటివి తెలిసిపోతా ఉంటాయి ఈ పళ్ళ విషయంలో. అయితే మీరు పళ్ళ గురించి అడిగారు. మనకి స్థానికంగా చాలా పళ్ళు ఉన్నాయి. ముఖ్యంగా తక్కువ కాలంలో పండే పళ్ళు అరటి, బొప్పాయి. తక్కువ కాలంలో ఇది వస్తాయండి. ఆహ్, అలాగే అరటిలో చూస్తే గనక కర్పూర కేళి అనేది మనకి నేటివ్‌గా ఉన్నది. చక్కెరకేళి, కర్పూర కేళి. ఇప్పుడు పొడవయి వచ్చేసినాయి. టిష్యూ కల్చర్ వల్ల అన్నీ యూనిఫార్మ్ సైజ్ ఉంటాయి. అదే ఈ అరటిపళ్ళు అయితే సైజ్ చిన్నగా ఉంటది. పండిన కొద్దీ తోలు పల్చగా అవుతది. ఈ అరటిపండు తినే విధానం కూడా క్యాలరీస్ ఎక్కువ రావద్దు అనుకుంటే కొంచెం మీడియం సైజులో పండినప్పుడు అందులో సెల్యులోజ్ లేకపోతే కార్బోహైడ్రేట్ ఫామ్‌లో ఎక్కువ ఉంటాయి. పండిన కొద్దీ బాగా స్వీట్ వస్తది కదా! అప్పుడు క్యాలరీస్ ఎక్కువ వస్తాయి. అంటే క్యాలరీ కాన్షియస్‌గా తినేవాళ్ళు కూడా దీన్ని మార్చుకోవచ్చు. అలాగే అరటిపండుని తినడం ఎప్పుడైనా పొద్దున, మధ్యాహ్నం తినాలి. రాత్రి తినవద్దని మన పెద్దలు చెప్తారండి. ఎక్కువ క్యాలరీస్ ఉన్నది లేకుండా అలా తినమని. అయితే మనకి సహజంగా దొరుకుతున్నది అరటిపండు, బొప్పాయి, జామ. ఈ 3 మనకి సరిపోతాయి. ఇవి 3 సులువుగా పండుతాయి కూడా.